హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టిక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీరు యూజ్ చేస్తున్న మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతే ఉందో, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు యూజ్ అయ్యే కొన్ని టాప్ 3 సీక్రెట్ కోడ్స్ గురించి అయితే చెప్తాను ఈ వీడియోలో. ఈ కోడ్స్ వచ్చేసి మీకు ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. ఆండ్రాయిడ్ ఫోన్ని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పబోయే ఈ కోడ్స్ గురించి అయితే తెలుసుకోండి. ఎందుకంటే మీరు యూజ్ చేసే ఫోన్ వచ్చేసి సేఫ్గా ఉందా లేకపోతే అన్సేఫ్గా ఉందా అనేది తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి నేను చెప్పబోయే ఈ టాప్ 3 సీక్రెట్ కోడ్స్ని అయితే తెలుసుకోండి. వీటిని ఉపయోగించి మీరు మీ ఫోన్లో మీ ఫోన్ వచ్చేసి సేఫ్గా ఉందా లేకపోతే అన్సేఫ్గా ఉందా అనేది అయితే మీ ఫోన్లో మీరే చెక్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. సో వీడిని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వచ్చేసి ఏంటి అంటే, మన ఫోన్ యొక్క సార్ వాల్యూ అనమాట. సార్ వాల్యూ వచ్చేసి మనకి ప్రతి ఫోన్లో కూడా 1.6 కన్నా తక్కువ అయితే ఉండాలి. 1.6 కన్నా తక్కువ ఉంటేనే మన ఫోన్ వచ్చేసి సేఫ్గా ఉన్నట్లు అనమాట. ఇన్ కేస్ కనుక మీ ఫోన్ వచ్చేసి 1.6 కన్నా ఎక్కువగా సార్ వాల్యూ ఉంది అంటే ఖచ్చితంగా మీ ఫోన్ వచ్చేసి డేంజర్లో ఉన్నట్టు అనమాట. అంటే నైట్ పూట ఎక్కువగా రేడియేషన్ వస్తుంది. అలాగే మన ఫోన్ వచ్చేసి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన ఫోన్ యొక్క సార్ వాల్యూ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో మీ ఫోన్ యొక్క సార్ వాల్యూ తెలుసుకోవాలి అంటే మీ ఫోన్ యొక్క డైల్ ప్యాడ్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను అయితే స్క్రీన్ మీద అయితే ఈ కోడ్ అయితే ఇచ్చాను కదా, ఈ కోడ్ని వచ్చేసి మీ డైల్ ప్యాడ్లో అయితే ఎంటర్ అయితే చేయండి. అదే టైప్ చేయండి, *#07# అని అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోన్ యొక్క సార్ వాల్యూ వచ్చేసి 1.280 అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీరు కూడా అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత ఉందనేది. ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్ యొక్క సార్ వాల్యూ వచ్చేసి 1.6 కన్నా తక్కువ అయితే ఉండాలి. ఎంత తక్కువ ఉన్నా పర్లేదు కానీ 1.6 కన్నా తక్కువ ఉండాలి. ఇన్ కేస్ 1.6 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఫోన్ వచ్చేసి వెంటనే మీరు స్విచ్ ఆఫ్ చేసేసి ఒక పక్కనైతే పెట్టేయండి. లేకపోతే మీరు తెలుసు కూడా మీ ఫోన్ యొక్క సార్ వాల్యూ తెలుసు కూడా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు రిస్క్లో ఉన్నట్లే. ఇక్కడ 1.6 కన్నా తక్కువ అయితే ఉండాలి. ఎక్కువగా ఉంటే ఫోన్ అయితే యూజ్ చేయడం అయితే మానేయండి. సో ఇది వచ్చేసి మనకైతే ఫస్ట్ వన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ కనుక చూసుకున్నట్లయితే మన ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ అనమాట. కాల్ ఫార్వర్డింగ్ ఇది వచ్చేసి చాలామంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ కాల్ ఫార్వర్డింగ్ ఎలా అవుతుందంటే, మనకు వచ్చే కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అన్నీ కూడా వేరే వాళ్ళకైతే ఎవరికైతే కాల్ ఫార్వర్డింగ్ నెంబర్ అయితే మన ఫోన్లో యాడ్ చేశారో వాళ్ళకైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇది కూడా చాలా అంటే చాలా రిస్క్ అనమాట. మనకు వచ్చే ఓటీపీలు కావచ్చు, మెసేజెస్, అలాగే ఫోన్స్ అన్నీ కూడా ఎవరికైతే అవి స్టార్టింగ్లో కాల్ ఫార్వర్డింగ్ యాడ్ చేశారో వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. సో ఇది చాలా అంటే చాలా డేంజర్. కాబట్టి మనకు వచ్చే బ్యాంక్ మెసేజ్లు కావచ్చు, మనకి వచ్చే ఆధార్ కార్డ్ మెసేజ్ అన్నీ కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. కాబట్టి మనమైతే ఖచ్చితంగా దీని గురించి అయితే తెలుసుకోవాలి. కాల్ ఫార్వర్డింగ్ ఆన్లో ఉందా లేకపోతే ఆఫ్లో ఉందా అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీ ఫోన్లో ఇన్ కేస్ కనుక కాల్ ఫార్వర్డింగ్ ఆన్లో ఉంటే దాన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి అని కూడా అయితే చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద ఇస్తున్న ఈ కోడ్ని వచ్చేసి మీ డైల్ ప్యాడ్ని ఓపెన్ చేసి అక్కడైతే తెలుసుకోండి. ఇక్కడైతే నేనైతే వేస్తున్నా కదా, చూడండి. దీన్ని అయితే మీరు ఏం చేస్తారంటే *61# అని ఎంటర్ చేసి ఈ విధంగా అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే ఈ విధంగా అయితే కొంచెం వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. కాల్ ఫార్వర్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి నాకైతే నాట్ ఫార్వర్డింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కూడా మీ ఫోన్లో ఈ కోడ్ని ఎంటర్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ నాట్ ఫార్వర్డింగ్ అయితే ఉందనుకో, ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ కనుక ఇక్కడ మీకు కాల్ ఫార్వర్డింగ్ స్టార్టెడ్ అని ఉందనుకో, మీరైతే ఖచ్చితంగా అయితే దాన్ని అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు డిస్కనెక్ట్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. మీ ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఆన్లో ఉన్నట్లయితే మీరు ఈ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. నేనైతే స్క్రీన్ మీద ఇస్తున్నా కదా, ఈ కోడ్ని అయితే ఎంటర్ చేసినట్లయితే మీ ఫోన్ యొక్క కాల్ ఫార్వర్డింగ్ వచ్చేసి స్టాప్ అవడం అయితే జరుగుతుంది. #61# అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి దాన్ని అయితే కాల్ చేయండి. ఈ విధంగా కాల్ చేస్తే ఈ విధంగా అయితే మళ్ళీ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాల్ ఫార్వర్డింగ్ ఎరేజ్ వాజ్ సక్సెస్ఫుల్ అయితే కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే వచ్చినట్లయితే మీ ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఇన్ కేస్ కనుక ఆన్లో ఉన్నట్లయితే ఈ విధంగా మీరు ఎంటర్ చేస్తే ఈ కోడ్ని ఖచ్చితంగా మీ కాల్ ఫార్వర్డింగ్ వచ్చేసి స్టాప్ అవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ పాయింట్ అనమాట. ఖచ్చితంగా ఈ కాల్ ఫార్వర్డింగ్ గురించి అయితే మీరు తెలుసుకోవాలి, లేకపోతే చాలా అంటే చాలా రిస్క్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఫైనల్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్, మన ఫోన్ యొక్క IMEI నెంబర్ అనమాట. IMEI నెంబరు ఇది కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం అనమాట. చాలా అంటే చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ యొక్క డైల్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేసి అయితే స్క్రీన్ మీద అయితే ఈ నెంబర్ అయితే ఇస్తున్నా కదా, ఈ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. *06# అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఈ విధంగా మీ ఫోన్ యొక్క IMEI నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ IMEI నెంబర్ని ఏం చేస్తారంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి.
ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో యూజ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ ఈ టాప్ 3 సీక్రెట్ కోడ్స్ మీరు యూజ్ చేసి మీ ఫోన్ యూజ్ చేసి సేఫ్గా ఉందా లేకపోతే అన్సేఫ్గా ఉందా అనేది తెలుసుకోవచ్చు.